హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. ఎస్టర్డే నుంచి ఒక వీడియో టోటల్ ఇన్స్టాగ్రామ్లోనే కాకుండా ఆల్ సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారింది. బికాజ్ ఆఫ్ ఒక వ్యక్తి మరణించాడు అనుకొని దగ్గరికి వెళ్ళినటువంటి పోలీస్కి షాక్ తగలడమే. ఆ మనిషి బతికుండగానే శవాన్ని చేసేశారు. ఆ ఊరు వాళ్ళు ఆ నీళ్ళలో తేలుతున్నటువంటి ఆ దేహాన్ని చూసి శవమేమో అనుకొని 108కి ఫస్ట్ కాల్ చేశారు. 108 వాళ్ళు పోలీసులు కాల్ చేశారు. పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని బయటికి తీసి పోస్ట్ మార్టంకి అప్పచెప్పే ఆ ప్రక్రియలో జరిగిందే ఇన్సిడెంట్. ఒకసారి చూద్దాం. ఇది షాకింగ్. అసలు అందరూ అక్కడ ఎవరు ఊహించలేదు. అసలు శవం ఏంటాడని, అదే మనిషి నిజంగా బతుకున్నాడని ఎవడు ఊహించలేదు. సో సడన్గా అందరూ షాక్ అయ్యారు అక్కడ. మంచిగా చిల్ అవుతున్నట్టున్నాడు వాటర్లో. కోపం వచ్చింది పోలీస్కి. అంటే పాపం వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. వాళ్ళని పని చేసుకోనికుండా ఎండకి మధ్యాహ్నం 12 గంటలప్పుడు చెరువు కడ పడుకున్న వ్యక్తి కోసం, అంటే ఆ వ్యక్తి కోసం వాళ్ళు రావడం, అది శవం కాదు బతుకున్న వ్యక్తి అవడం. యాక్చువల్లీ బతుకున్నాడంటే సంతోషపడాలి, కానీ ఇక్కడ ఎందుకు చిరాకు పడుతున్నారని నాకు అసలు అర్థం కావట్లేదు. అది అది వేసేస్తున్నాడు అప్పటికే, మద్యపానం తాగినట్టున్నాడు. సో అందుకే తూగుతున్నాడు అటు ఇటు. ఇది హైలైట్ ఆన్సర్. ఇది చల్లదనానికి తట్టుకోలేక, చల్లదనాన్ని తట్టుకోకపోవడం ఏంది, ఎండకు తట్టుకోలేక చల్లదనం కోసం నీళ్ళలో ఉన్నానని చెప్తారు ఎవరన్నా. ఇది ఏంటో ఇది మరి. అంటే తాగేస్తున్నాడు కదా, కొంచెం మాటలు తడబడుతున్నాయి. ఓహో, అది మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన 10 రోజుల నుంచి గ్రనేట్ గనుల్లో పనిచేస్తున్నాడు. పాపం 12 గంటలు పనిచేస్తున్నాడంట డైలీ. సో అంత కష్టపడుతున్నాడు కదా, ఆ హీట్ ఉంటుంది కదా, సో రాక్ కదా, హీట్కి సో బాడీ టెంపరేచర్ బాగా వేడి ఎక్కువైపోయి ఆయన రిలాక్స్ అవ్వడం కోసం పాపం వచ్చి ఆడు పడుకున్నాడు. నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఎప్పుడు చేస్తావు సార్? పాపం 12 గంటలు, పొద్దున 7 నుంచి రాత్రి 7 దాకా. అంటే పాపం 12 గంటలు కష్టం, మినిమం 10 గంటలనే చేయాలి కదా. పోలీసు వాళ్ళు వచ్చిండు, నువ్వు చనిపోయిన వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని కాయి కట్ట సార్. అరే కంప్లైంట్ చేసే వాళ్ళు వచ్చి అట్లీస్ట్ ఆయన దగ్గర ట్రై చేసి ఉండొచ్చు కదా, ఆయన లేపడానికి. ఆయన చచ్చాడు బతికాడు ఫస్ట్ నిర్దేశించుకున్న తర్వాత కదా పోలీసు ఫోన్ చేసి ఉండాలి. అట్లా ఎట్లా ఫోన్ చేసేస్తారు మీరు? ఆ నీళ్ళలో తేలుతున్నాడు, దగ్గరికి వచ్చి ఒడ్డునే ఉన్నాడు కదా, చేయి పట్టుకోను ఫస్ట్ ఊపిరి ఉందో లేదో చెక్ చేసి పోలీసు ఫోన్ చేయాలా? అలా ఫోన్ చేస్తే ఎట్ట పాపం పోలీసులు అంత ఇబ్బంది పడ్డారు. తీసుకున్నాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని సార్? దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను. సో ఇది ఎంత హైలైట్ వీడియో అంటే ట్రెండ్ ఎందుకు అవుతుందా అని నేను అనుకున్నాను. కానీ ఇందులో మ్యాటర్ ఉంది. బేసిక్గా పోలీసులనే తిరిగి 50 రూపాయలు అడుగుతున్నాడు ఆయన. సో అంత డేర్ ఉంది, నేను మెచ్చుకోవాలి. సో ఓవరాల్గా ఇది. సో ఇతను నెల్లూరు జిల్లా కావలి వాస్తవ్యుడు. ఎగ్జాక్ట్గా ఈ సంఘటన హనుమకొండ, రెడ్డిపురం, కొండలగుంటలో అయితే జరిగింది. సో అక్కడికి పని కోసం వచ్చినటువంటి వ్యక్తి ఈయన. సో అక్కడ పని చేసుకుంటూ ఆయనకి రిలాక్సేషన్ కోసం చెరువులోకి వెళ్తే లాస్ట్ శవం అనుకొని పోలీసులు కాల్ చేశారు. అదే ఆ హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేశారు, అంబులెన్స్కి. సో వీళ్ళు పోలీసులకి కాల్ చేశారు. సో అది మొత్తానికి వీడియో అయితే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్గా మారింది. సో ఈ సంఘటనపై మీరేమనుకుంటున్నారో మీ విలువైన ఒపీనియన్ని
కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.